బొంబాయి చట్నీ మనందరికీ తెలిసిందే. కానీ జారుగా, చిక్కగా కావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ ఏసి, అర టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని కరివేపాకు, అల్లం ముక్క చిన్నగా కట్ చేసింది, 1/4 టేబుల్ స్పూన్ ఇంగువ, ఒక ఎండుమిర్చి, 2 మజ్జిగ కట్ చేసిన పచ్చిమిర్చి ఏసుకొని ఒక్క నిమిషం వేయించండి. ఇందులో ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ ఏసి లైట్ బ్రౌన్ కలర్‌లో అయ్యేంత వరకు వేయించుకొని, ఒక టొమాటో చాప్ చేసిందేసి కొద్దిసేపు వేయించండి సాఫ్ట్‌గా అయ్యేంత వరకు. ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు ఏసి, ఇప్పుడు ఒక బౌల్‌లో 1.5 టేబుల్ స్పూన్ శనగపిండికి ఒక చిన్న గ్లాస్‌తో వాటర్ ఏసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని అది కడాయిలో ఏయండి. బాగా కలుపుకొని అదే గ్లాస్‌తో మళ్ళీ వాటర్ ఏసి బాగా మిక్స్ చేసి మీకు సరిపడా ఉప్పు ఏసుకొని దీనిలో కొద్దిగా కొత్తిమీర ఆకులేసి కుక్ చేసుకోండి. గ్రేవీ థిక్‌గా అయ్యేంత వరకు. ఎలా అంటే మీకు గరిటెకి ఆ గ్రేవీ అనేది అంటుకుంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, చూసారు కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బొంబాయి చట్నీని ఇడ్లీతో గానీ, దోసతో గానీ ఎంజాయ్